హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ద బాండ్స్ మ్యాన్' ఇదొక సూపర్ న్యాచురల్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే బానే ఉంది గైస్. ఈ సిరీస్ లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 25 to 30 మినిట్స్ ఉంటది. సో ఈజీగా ఈ సిరీస్ కంప్లీట్ చేయడానికి 4 అవర్స్ పైనే పడుతుంది. అండ్ ఇంకో విషయం, ఇది సీజన్ 1 మాత్రమే. నెక్స్ట్ సీజన్ 2 కూడా రానుంది. జస్ట్ ఇందాక ఈ సిరీస్ కంప్లీట్ చేశా. ఇప్పుడు నాకెలా అనిపించిందో డీటెయిల్ గా చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఒక్కసారి వీడియోస్ చెక్ చేయండి భయ్యా. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంచెం సపోర్ట్ ఇస్తే మాలాంటి చిన్న ఛానల్స్ కి చాలా మోటివేషన్ వస్తది గైస్. సో సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ లో ఒక బాంటీ హంటర్ హబ్ స్టోరీ చూపిస్తారు. వాడి లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. ఎలా అంటే, హెల్ నుంచి ఎస్కేప్ అయిన కొన్ని డెవిల్స్ ని హంట్ చేసి పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. సో ఇప్పుడు నెక్స్ట్ అతని లైఫ్ లో ఏం జరుగుతుంది, ఆ డెవిల్స్ ని ఎలా హంట్ చేస్తాడు, ఆ హంట్ చేసే ప్రాసెస్ లో అతను ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. సి గైస్, ఒకటి క్లియర్ చేస్తాను, ఇది సూపర్ న్యాచురల్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్. అరే అదెలా జరిగింది, ఇదెలా జరిగింది అని లాజిక్స్ అస్సలు వెతకూడదు. బ్రెయిన్ ఆఫ్ చేసుకొని చూడాలి. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, ఫస్ట్లీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది గైస్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ సిరీస్ నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది. చాలా చిన్న చిన్న ఎపిసోడ్స్ ఉన్నా కూడా స్టోరీ చాలా బోరింగ్ గా అనిపించింది. మెయిన్లీ క్యారెక్టర్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ ఆ క్యారెక్టర్స్ కి ఆర్క్ ఉంటది కదా, లైక్ వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ అవన్నీ చాలా బోరింగ్ అనిపించాయి గైస్. మంచి కాన్సెప్ట్ ని మంచి థ్రిల్లింగ్ సిరీస్ గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ లో ఫెయిల్ అయ్యారనిపించింది. హెల్ బాయ్ అని ఒక మూవీ ఉంటది. అందులో కూడా మెయిన్ క్యారెక్టర్ ఇలానే డిమాన్ హంటర్. ఆ క్యారెక్టర్ పర్సనాలిటీ చాలా బాగుంటది గైస్. అంటే చూస్తున్నప్పుడు ఇంప్రెస్ చేస్తుంది. ఎలా ఉంటదంటే, ఆ డిమాన్స్ ని పట్టుకొని కొట్టి వాళ్ళని చంపే ప్రాసెస్ ని చాలా స్టైలిష్ గా, చాలా యూనిక్ వేలో ప్రెజెంట్ చేశారు. హెల్ బాయ్ మూవీ ఇంకా చూడకపోతే ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఆ మూవీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. బట్ ఇందులో ద బాండ్స్ మ్యాన్ క్యారెక్టర్ కి అసలు ఆర్కే లేదు గైస్. చాలా డల్ గా చూపించారనిపించింది. డిమాన్ హంటింగ్ సీక్వెన్సెస్ అయితే ఎంత తక్కువ రన్ టైం ఉంటాయంటే, అరే యాక్షన్ స్టార్ట్ అయింది కదా ఇంకా ర్యాంపే అనుకుంటాం. మనం అలా అనుకునే ప్రాసెస్ ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ అయిపోతాయి. అసలు మెయిన్లీ ఆ యాక్షన్ దగ్గర నేను డిస్కనెక్ట్ అయిపోయా గైస్. నాకైతే ఈ సిరీస్ జస్ట్ యావరేజ్ అనిపించింది. జస్ట్ చావుని కొంచెం బ్రూటల్ వేలో చూపించారు తప్ప ఈ సిరీస్ లో చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు గైస్. ఓవరాల్ గా మ్యూజిక్ పర్ఫార్మెన్సెస్ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ చాలా బాగున్నాయి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 50%. జస్ట్ యాజ్ ఎ టైం పాస్ సిరీస్ విచ్ విల్ ఎంటర్టైన్ ఓన్లీ ఇన్ పార్ట్స్. ఒక 2-3 డైరెక్ట్ అడల్ట్ సీన్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో ఇది గైస్ ద బాండ్స్ మ్యాన్ సిరీస్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.